హలో హాయ్. ఇది పురాతనమైన బావి కట్టడం. ఇది కామారెడ్డి జిల్లాలోని బిక్నూరులో ఉంది. సిద్ధరామేశ్వరం ఆలయం దగ్గరలో. యాక్చువల్లీ ఈ బావి ఇలా ఉందని మాకైతే అసలు తెలీదు. మా ఊరు పక్కనే ఉంటుంది. ఈ ప్లేస్ కూడా చాలాసార్లు వచ్చాం, కానీ మాకు ఇది అనేది ఒకటి ఉందని కూడా తెలీదు. ఈ మధ్యకాలంలో దీన్ని బాగు చేయించారు. అంటే పురాతనమైన కట్టడాలను మళ్ళీ పునర్వైభవంగా చెయ్యాలి అని ఒక థీమ్గా పెట్టారు కదా కొందరు. సో ఇక్కడ ఈ స్తంభాలు ఉన్నాయి కదా, ఈ స్తంభాల పైన మునులు కూర్చొని తపస్సు చేసేవాళ్ళంట. ఇక్కడికి ఎక్కువ దొమకొండ రాజులు వచ్చేవాళ్ళు. ఇలాంటి కట్టడం ఉన్న ప్లేసెస్లో మళ్ళీ పునర్వైభవం తీసుకొస్తేనే మనలాంటి వాళ్ళకు తెలుస్తాయి ఇలాంటి కట్టడాలు కూడా ఉన్నాయి అని. నేను కూడా చూడడం ఫస్ట్ టైం. ఇది చూస్తుంటే చాలా వింతగా ఉంది, ఎగ్జైటింగ్గా. అలా అంటే ఇన్ని రోజులు ఇలా చేస్తున్నారు పునర్వైభవం అలా ఇలా బావిలను అని విన్నాను, కానీ నాకు మా ఊరు దగ్గరలో ఇలా ఉంది అని కూడా రీసెంట్గా తెలిసింది. ఇంకా తెలియగానే సరే వెళ్దామని చెప్పేసి వచ్చాను. చూస్తుంటే చాలా బాగుంది. బావిలో నీళ్లు ఊరుతాయి అంటారు కదా, ఇంకో చూడండి ఇక్కడ కనిపిస్తుంది. బావిలోకి నీళ్ళు ఇలా వస్తున్నాయి చూడండి, ఆటోమేటిక్గా భూమిల నుంచి వచ్చేస్తున్నాయి అలా. ఇక్కడ 12వ 17వ శతాబ్దం నాటివి శిల్పాలు చెక్కినవి కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి రాసినవి కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్నాయి కదా, ఇంకా ఇదే ఈ స్తంభాల పైన మునులు కూర్చొని తపస్సు చేసేవాళ్ళు. పైన ఓం నమః శివాయ లోకాల రక్షణలో నువ్వే అగ్రగణ్య